హాయ్ అండి అందరికీ. ఇంకా సండే రోజు కంపల్సరీ లేట్‌గానే లేస్తాం గదా! కానీ ఆ రోజైతే తొందరనే మెలుకువ వచ్చింది. తొందరగానే లేచాను. పిల్లలకి వడలు కావాలన్నారు. వాళ్ళు లేచేలోపు ఇంక అన్నీ కంప్లీట్ అయిపోతే బెటర్ గదా! పిల్లలున్నప్పుడు ఇంకా ఆయిల్ దగ్గరికొస్తారని జెప్పేసి ఆ రోజు తొందరనే లేచాను. ప్లస్ దట్ నాకు టీ తాగేటప్పుడు కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోవాలి అనిపిచ్చింది. ఇంకా మార్నింగే లేచి వాళ్ళకన్ని బాటిల్స్ అన్నీ క్లీన్ చేశాను. చిన్న పిల్లలు గదా! అక్కడిక్కడ పడేస్తూ ఉంటారని డైలీ కంపల్సరీ హాట్ వాటర్‌తోనే క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాతనే టీ అయినా ఏదైనా గానీ, ఇంకా ఆ రోజొచ్చేసి సండే గాబట్టి పూజ అవన్నీ ఏం జెయ్యట్లేదు. డైరెక్ట్ టీ తాగేస్తున్నాను. డైలీ అయితే అలా ఏమీ ఉండదు. ఫాస్టింగ్ ఉంటుంది. నాకైనా మా హస్బెండ్‌కైనా గానీ అనేవి కంపల్సరీ ఏదో ఒక రోజు ఫాస్టింగ్ అనేది ఉంటుంది గాబట్టి ఇద్దరం కలిసే టీ తాగుతాం ఫ్రెష్ అప్ అయినంక. సండే రోజు గూడా టీ లేట్ అయితే నెత్తి మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆ రోజైనా గానీ పిల్లలు ఎట్లాగో లేట్‌గానే లేస్తారు. లేవ్వాలనేది హడావిడి గూడా ఏముండదు గాబట్టి సండే రోజైతే టీ తాగడానికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్‌కేస్ టీ లేట్ అయినా గానీ ఎంత విసుగ్గా అనిపిస్తుందో, డేలో ఎంత నెగెటివ్‌గా అనిపిస్తుంది. ఏదో బరువుగా అనిపిస్తుంది. అదే టీ తాగితే ఏదో తెలియని హ్యాపీనెస్‌గా అనిపిస్తుంది. హాయిగా ఉంటుంది గూడా. మీలో ఎంతమందికి ఇంత టీ పిచ్చి లవర్స్ ఉంటారో చెప్పండి. నేనైతే టూ మచ్ అసలు ఎన్నిసార్లు తాగమన్నా గానీ అన్ని సార్లు తాగుతాను. ఫుడ్డు లేకపోయినా సరే మార్నింగ్ నుండి నైట్ వరకి ఒక 10 టైమ్స్ తాగమన్నా గానీ ఈజీగా తాగేస్తాను కావచ్చు. హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు సండే కదా, పిల్లలు ఇవ్వలేరు. ఇంకా టీ తాగేసి విండో దగ్గర చల్లగా ఉందని కొంచెం కూర్చుంటున్నాను. అంటే డైలీ కూడా నాకు ఇలా కొంచెం సేపు టీ తాగాక విండో దగ్గర కూర్చోవడం అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టీ టైంలో కొంచెము మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం అంటే ఈ 6 డేస్ బిజీగానే మార్నింగ్ వెళ్తారు కదా పిల్లలు, ఇంకా లంచ్ బాక్స్లు ఇవ్వాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా లేస్తాం కదా. సండే సాటర్డే వస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా ఎవరికైనా కానీ. కాసేపు మన కోసం మనం ఇలా టైం స్పెండ్ చేయడం కూడా లైఫ్లో ఇంపార్టెంటే. ఇంకా అందరు లేస్తే టిఫిన్లని టీలని వాళ్ళకి అన్నీ చేయడంలోనే సరిపోతుంది కదా. కాబట్టి ఎవ్రీ డే కాకపోయినా కానీ 2-3 డేస్కి ఒకసారి మనకంటూ కొంచెం టైం ఇలా పీస్ఫుల్గా కూర్చొని టైం స్పెండ్ చేస్తే మనకు కూడా రిలీఫ్గా ఉంటుంది. నా విషయంలో మాత్రం నేను కంపల్సరీ టీ టైంలో, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినా సరే స్కూల్కి వెళ్ళకుండా ఇలా మార్నింగ్ టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో నేనైతే ఒక 15 మినిట్స్ కంపల్సరీ ఇలా కూర్చొని విండో దగ్గర ఇంకా చల్లగా వస్తుంది కదా, అప్పుడు టీ తాగి నా కోసం నేను టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. టీ అనే కాదు, ఏదో ఒక రీజన్, అంటే టీ తాగని వాళ్ళు ఏం చేయాలి అనిపిస్తుంది కదా, అలా కాదు, ఏదైనా కావచ్చు. అట్లీస్ట్ ఒక రీజన్తో మనకంటూ ఒక టైంని స్పెండ్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే మార్నింగ్ హౌస్ వైఫే కదా అని ఖాళీగా ఏమి ఉండం కదా ఇంట్లో. మార్నింగ్ నుండి పిల్లలు వచ్చేంతవరకు కూడా ఏదో పనిలో మనము ఉంటూనే ఉంటాం కాబట్టి అట్లీస్ట్ మన కోసమైనా కొంచెం టైంని స్పెండ్ చేసుకుంటే మనకి కూడా రిలీఫ్గా ఉంటుంది కదా. అందుకే పిల్లలు చాలా రోజుల నుండి అడుగుతున్నారు వడ కావాలి, బోండా కావాలి అని. ఇప్పుడే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఆయిల్ ఫుడ్ ఎందుకు మళ్ళీ సిక్ అయిపోతారు, స్కూల్కి డుమ్మా అవుతుంది కదా ఎందుకులే అని నేను చాలా రోజుల నుండి అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. స్కూల్ స్టార్ట్ అయిపోయినప్పటి నుండి అడుగుతున్నారు కానీ ఏ ఒక్క రోజు కూడా నేను అసలు చేయలేదు. పిల్లలకి ఇబ్బంది పెట్టడం ఎందుకు, అది ఆయిల్ ఫుడ్ కదా అని పిల్లలు కంటిన్యూస్గా అడిగేసరికి నాకే బాధ అనిపించేసి ఇంకా వడ చేస్తానులే అని చెప్పేసి నైటే చెప్పాను. అంటే ముందు రోజే అడుగుతారు ఏం చేస్తావు బ్రేక్ఫాస్ట్కి అని. సరే వడ చేస్తానేసరికి ఫుల్ హ్యాపీగా పడుకున్నారు. మార్నింగ్ లేవగానే అడుగుతారని చెప్పేసి ఇంకా మార్నింగే వాళ్ళు ఇవ్వకముందుకే ఇంకా పిండి అంతా కలిపేసుకొని రెడీగా పెట్టుకున్నాను, వేడివేడిగా చేసిద్దామని చెప్పేసి. ఇంకా బోండా కూడా కావాలి అని అడిగారు కానీ ఇంకా నేను ఏమీ చెయ్యను అలాంటివి ఎక్కువగా. పిల్లలు కూడా అంత ఇష్టంగా అడుగుతారు తప్పితే ఇంకా అంత ఇష్టంగా ఏమీ తినరు. వాళ్ళు కూడా 2 తిన్నారు, ఆ రెండిటి కోసం ఎన్ని రోజుల నుండి అడుగుతున్నారో అసలు. నాకే అనిపించింది ఇన్ని రోజులు అడిగించుకొని చేసినందుకేమో అంత తక్కువ తిన్నారని చెప్పేసి. ఇంకా చికెన్ కర్రీ చేశాను కదా, బగారా రైస్ చేశాను. ఇంకా రైస్ తర్వాత దిందులో ఇట్లా డిప్ చేసుకొని తిను మంచిగా ఉంటుంది చికెన్లో. గారెను అంటే కూడా అస్సలు తినలేరు, వాళ్ళకి బగారా రైసే కావాలి. నాకు ఇంకా వడ కూడా వద్దు అన్నారు. సరే అని చెప్పేసి నేనే పెట్టేసుకొని తిన్నాను. కానీ పాపం అనిపించింది పిల్లలకి, ఎన్ని రోజుల నుండి అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 20, అంటే స్కూల్ స్టార్ట్ అయిపోయినప్పటి నుండి అడుగుతుంటే ఇప్పుడు చేశాను కదా,
వాళ్ళకు కూడా అడిగి అడిగి విసుగొచ్చేసి తినలేరేమో అని చాలా బాధగా అనిపించింది. బట్ ఓకే, తినకపోయినా పర్లేదు, ఆయిల్ ఫుడ్ కదా, ఏం కాదులే అనిపించింది. నేను పిల్లలు అడిగితే ఏదైనా చేసి పెడతాను కానీ ఆయిల్ ఫుడ్ ఇట్లా అంటే హెల్త్కి ఇబ్బంది పెట్టేది మాత్రం అస్సలు చెయ్యను. వాళ్ళు ఎంత అడిగినా అసలు చెయ్యను. ఎందుకో ఏమో నాకు ఫస్ట్ నుండి కూడా నేను జంక్ ఫుడ్ తిన్నా, నా హెల్త్ పాడైనా కానీ ఏమీ అనిపించదేమో కానీ ఏ మదర్కైనా అలానే ఉంటుంది కదా. నేనైతే చిన్న ఉన్నప్పుడు చాలా జంక్ ఫుడ్ తినేదాన్ని. అసలు హెల్దీ ఫుడ్ అనేది ఇప్పటికీ కూడా నేను అస్సలు తినను. కానీ ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాను మా చిన్న పాప వల్ల. ఫ్రూట్స్ తినడము అలా. నేనైతే కివీ ఫ్రూట్ని అసలుకి దాంట్లో ఉండే చిన్న చిన్న గింజల్ని చూస్తేనే నాకు ఏదోలాగా అనిపించేది. అట్లాంటిది మా పాప తింటుంటే చూసి నేను నేర్చుకున్నాను తినడము ఫ్రూట్స్, హెల్దీగా ఎలా ఉండాలి అనేది. పిల్లలు మనల్ని చూసే కాదు, పిల్లల్ని చూసి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా ఈ మధ్య నాకు చెట్ల మీద చాలా ఇష్టం ఎక్కువైపోయింది. ఒకప్పుడు ట్రీస్ అంటే అంత ఇష్టం ఉండకపోయేది అనడానికంటే మా ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు. బట్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా ఇప్పుడు. సో ఇండోర్ ప్లాంట్స్ అయినా కానీ పెట్టేసుకుందాంలే అని చెప్పేసి తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాను. ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి, ఇంకా కొన్ని తీసుకుందాం అనేసి వెళ్ళాను. ఇంటి ముందు గ్రీనరీ ఉంటే కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి చాలా యూట్యూబ్లో చూసిన ప్రతిసారి అనిపిస్తుంది ఈ మొక్క ఉంటే బాగుండు, మన ఇంట్లో ఆ మొక్క ఉంటే బాగుండు అని చెప్పేసి. కానీ ప్లేస్ లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వేరు, మనకి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది ఇవి పెట్టుకుంటే బాగుంటుంది కదా మొక్కలు, అవి పెట్టుకుంటే బాగుంటుంది కదా మొక్కలు అని. ఇంకో బ్యాంబో ప్లాంట్ కూడా తీసుకున్నాను. చిన్నవే తీసుకున్నాను ఎందుకంటే ఇబ్బంది పడొద్దు పిల్లలతోనే అని చెప్పేసి. ఇంతకు ముందుకు మా పిల్లలు ఎక్కడైనా ట్రీస్ కనిపిస్తే ఆకులు తెంపేవాళ్ళు, బట్ ఇప్పుడు అస్సలు తెంపట్లేదు. ఇంకా ట్రీస్ కొనుక్కుందామమ్మా అని వాళ్ళే నాకు ఎన్నిసార్లు చెప్తున్నారో. 10 days నుండి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ట్రీస్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి వాళ్ళే ఇంకా పుష్ చేస్తేనే ఈరోజు వచ్చాము. పిల్లలకి కూడా తెలుస్తుంది కదా మంచి చెడు అనేది. సో పిల్లలు కూడా డైలీ మార్నింగ్ ట్రీస్కి వాటర్ పోయడము, స్కూల్కి వెళ్ళేటప్పుడు వీటికి బాయ్ చెప్పడము ఎంత బాగా అనిపిస్తుందో. కన్వర్జేషన్స్ అంటే మనుషులతోనే కాదు మన మొక్కలతో కూడా మాట్లాడవచ్చు అనేది నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు మాటల్లో చెప్పలేను. కొన్ని అద్భుతాలు అనేవి మనం మాటలతో చెప్పలేము. నాతో పాటు మా పిల్లలు కూడా అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా క్రిస్మస్ ట్రీ అంటున్నారు. ఈ ట్రీని చూసి ఇంకా తీసుకెళ్ళిపోదాం అమ్మ ఇంటికి అని. ఇంకా నేను బ్యాంబో ట్రీ తీసుకున్నాను కదా, దానికి గ్లాస్ జార్ అనేది లేదు. ఇంకా చూస్తున్నాను ఎక్కడ ఉందా అని చెప్పేసి. ఇంకా అక్కడ లేదంట, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా అన్నిటికీ సంబంధించిన కుండీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు మనం బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ట్రీస్ని తీసుకొని ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడే. ఇంతకు ముందుకే ఇలాంటివి కూడా తీసుకొని వెళ్ళాను. చాలా బాగున్నాయి. కాస్టే చెప్తారు బట్ బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తున్నారు. మొక్కలకైనా ఇలా కుండీలకైనా కానీ మనం అడిగే విధానంలోనే ఉంటుంది ఏదైనా కానీ. అంటే వాళ్ళు ఓకే కదా అని చెప్పేసి మనం అంతే అంటే ఊరుకుంటారు, లేకపోతే బార్గెనింగ్ చేస్తే కూడా కాస్ట్ తక్కువ చేస్తున్నారు. ట్రీస్కి అయినా కానీ మాకు 900 ఏమో 1000 రూపీస్ ఏమో అయింది. ఇంకా మట్టిని కూడా తీసుకున్నాము 100 రూపీస్ది. మట్టిని కూడా కొనుక్కునే స్టేజ్లో ఉన్నాము. రేపటి రోజు మొక్కల్ని కట్ చేస్తే కూడా గాలిని కూడా కొనుక్కునే స్టేజ్కి కూడా వస్తామేమో. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ చెట్లను కట్ చేయడము, బిల్డింగ్లు కట్టడము, అమ్మేయడము ఇదే జరుగుతుంది కదా. మరి నెక్స్ట్ గాలిని కూడా కొనుక్కోవడం అనేది దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక మొక్కలన్నీ ఎలా సెట్ చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఇంటికి వెళ్ళగానే హోంవర్క్ చేస్తుంది. 2 days హాలిడేస్ వచ్చింది. అయినా కానీ రేపు చేస్తాను అని చెప్పేసి టైంకి సండే రోజు నైట్ చేస్తుంది. మీలో ఎంతమంది ఇలా చేసి ఉంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి వెళ్ళండి అబ్బా. బాయ్ అండి అందరికీ.